R9TV నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అల్పాహార పంపిణీ. వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించాలన్న కొంపెల్ల మాధవీలత. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న జీరో సినిమా యూనిట్ బృందం. ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు. డోన్ పట్టణంలో ఘనంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం. రవి గోగులోతును కలిసిన డంపింగ్ యార్డ్ జేఏసీ సభ్యులు. విఘ్నేశ్వరుని పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి. డంపింగ్ యార్డు లారీలతో తప్పని తిప్పలు. జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న తుమ్మల. బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద ఢిల్లీ కార్మికులకు అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బెల్లంపల్లిలో అంబేద్కర్ విగ్రహం కాంటా చౌరస్తా వద్ద ఢిల్లీ కార్మికులకు ఆత్మీయ హిందూ బంధువు ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1893లో బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారు ప్రజలు ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహంగా ఐక్యతగా ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసిన మహానుభావుడు బాలగంగాధర్ తిలక్. 131 సంవత్సరాలు అయినా ఇప్పటికీ హిందువులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఐక్యత ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించాలి. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిష్ఠ నియమాలతో శాంతియుత వాతావరణంలో అందరం జరుపుకొని అతని ఆశయాలను కొనసాగిద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని కాంటా చౌరస్తాలో డైలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అల్పాహార పంపిణీ చేయడం జరిగింది. మరి 131 సంవత్సరాల చరిత్ర. ఇప్పుడు 1893లో ఆ మహానుభావుడు బాలగంగాధర తిలక్ గారు బ్రిటిష్ పరిపాలన మీద ఎలా కొట్లాడాలి మరి అని చెప్పేసి అందరం ఒక సమూహంగా కలవడానికి అని చెప్పేసి అప్పుడు నిర్మాణమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలు ఒక వ్యక్తి నిర్మాణం చేస్తే 131 సంవత్సరాల వరకు కూడా అటు కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు నా భారతదేశ ప్రజలు గల్లిన వినాయకులు పెట్టి చేస్తున్నారంటే హిందువుల ఐక్యత ఎంత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. మరి ఆ మహానుభావుని ఆశయాలను ఇప్పుడున్నటువంటి ఈ తరం ఎందుకు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పడ్డాయి, ఎందుకు సమూహంగా ఉండాలి, ఎందుకు ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉన్నదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పటి యువతకు ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డీజేలు పెట్టుకోవడం మానేయండి, మన సంప్రదాయాలను కాపాడండి, మన పద్ధతులను కాపాడండి. 9 రోజులు కాగానే మద్యానికి మాంసానికి కాకుండా భక్తి శ్రద్ధలతో 9 రోజులు ఎలాగైతే ఉన్నామో అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నా ఆత్మీయ హిందూ బంధువులందరూ వాటిని పాటించాలని చేతులు జోడించి మరి తెలుపుతున్న ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై. హెచ్బీ కాలనీ తిరుమల నగర్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టినటువంటి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బండారు లక్ష్మారెడ్డి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన వినాయకుడి పూజలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని గణనాథుడి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పి మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అమరేందర్ బాబు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ అసోసియేషన్ ఫామ్ అయినప్పటి నుండి ఇది రెండవసారి వినాయకుడిని నిలబెట్టడమన్నారు. ఈసారి ప్రజలు, భక్తుల, దాతల సహకారంతో గణేష్ మహారాజ్ పూజ ఘనంగా నిర్వహించామని తెలిపారు. కాలనీ ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. మేమైతే మేనిఫెస్టోలలో దానికంటే ఎక్కువనే పనిచేసుకుంటూ ఈ గణేష్ మండపం కూడా ఈసారి రెండోసారి వినాయకుడు పెట్టడం జరిగింది. పోయినసారి కూడా ఘనంగా చేసుకున్నాం కాలనీ వాళ్ళ అందరి సహకారంతో. ఇప్పుడు కూడా మేము కాలనీ అభివృద్ధితో పాటు గణేష్ మండపం కూడా ఈ ఒక 10-12 మందితోటి డోనర్స్తోటి పర్మనెంట్గా చెట్టు కూడా కట్టుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకారము కస్టమర్స్ అందరం కూడా అనందమ్మం లాగా ఏ కన్వెన్షన్ లేకుండా మేము ఒకరితో అర్థం చేసుకుంటూ ముందు తీసుకుపోతున్నాము. కానీ డెవలప్మెంట్లో కానీ కాలనీ ప్రజల అవసరాలకు కూడా కరెంట్ కానీ, డ్రైనేజ్ కానీ ప్రతి సమస్య కూడా మేము వెంబడే యాక్టివ్ అయ్యి వాళ్ళ సమస్యలు తీసుకుంటూ మేము మా కాలనీ సమస్యలు కూడా మేము ముందు తీసుకుపోతున్నాము. మా గవర్నమెంట్కి సహకరిస్తే ఇంకెన్నో డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తుంటే గవర్నమెంట్ మారింది. ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఏం డెవలప్మెంట్ కాలేదు. ఇప్పటిదాకా గవర్నమెంట్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి మా అమరేంద్రబాబు సెక్రటరీ, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, మా కమిటీ అందరూ కూడా చాలా ప్రయత్నం చేసుకుంటూ ఈ కమిటీని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ ఎండాకాలం ఇట్టే జరగాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మా అందరి మీద ఉండాలి, మా కుటుంబాల మీద ఉండాలి, దాని ప్రజల మీద ఉండాలని చెప్తూ గణేష్ మహారాజ్కి జై. జై బోలో శ్రీ గణేష్ మహారాజ్కి జై. మరి కాలనీ ప్రజలందరూ సహకారంతో గత సంవత్సరాల కాలం క్రిందట ఎన్నుకోబడిన మా కమిటీ ప్రెసిడెంట్ మల్లేష్ గారు, సెక్రటరీ అమర్బాబు, మా టీం మెంబర్స్ అందరూ ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన కాలనీ ప్రజలకి ఏమాత్రం లోటు లేకుండా, ఏమాత్రం వాళ్ళ అంచనాలకి తగ్గకుండా ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నాము. మరి ఈ కార్యక్రమం చేయడానికి, ప్రతి కార్యక్రమం చేయడానికి కాలనీలో ఉన్న ప్రజలు మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగాయి, దాన్ని ప్రెసిడెంట్ గారు వివరించారు. మరి ఈ గణేష్ ఉత్సవాలను మాత్రం ఇది రెండోసారి మేము చేయడం. కానీ ఏ ముహూర్తాన మేము ఈ గణేష్ ఉత్సవం మొదలుపెట్టామో ప్రతి ఒక్కరూ లేదు కాదు అనకుండా ముందుకొచ్చి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. మరి ఆ స్వామివారి దయతోటి కాలనీలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ముందు కూడా మా కమిటీ సహకారంతో, కాలనీ ప్రజల సహకారంతో ఇంకెన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ స్వామివారి కృప అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ ప్రతి ఒక్కరికి మేము చేసే కార్యక్రమాలు ఎంతో ఈ సంవత్సర కాలంలో ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. మా ప్రెసిడెంట్ గారు కానీ, మల్లేష్ గౌడ్ గారు కానీ, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, చంద్రశేఖర్ గారు, మా కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరు ఒక కోఆర్డినేషన్ మీద, ఒక మాట మీద మేమందరం ఒక జనరల్ బాడీ మీటింగ్ కానీ, మీ ఎవరి మంత్ మీటింగ్లు కానీ, ఇప్పుడు పర్మనెంట్గా గణేష్ గురించి మేము పర్మనెంట్గా 4 lakhs పెట్టి పర్మనెంట్ షెడ్ ఉన్నది ఒకటి ఏర్పాటు చేసుకుని ప్రతి ఈ అవకాశాన్ని, ఈ షెడ్ మీకు ఫంక్షన్లకు కానీ దీనికని ఉపయోగపడేలాగా, మీ అందరికీ ఉపయోగపడేలాగా షెడ్ ఏర్పాటు చేసాం. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం, 2వ సంవత్సరం కూడా గణేష్ని మేము ఏర్పాటు చేసుకుని ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా ఏర్పడడం జరిగింది. ఇట్లాగే మేము మీ అందరి సహకారంతో, కాలనీ వాసులు ప్రతి మనుషుల సహకారంతో ముందుకి మీ అందరూ సహకరించాలని మేము కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం.
వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు కొంపెల్లి మాధవిలత. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను మనమంతా గౌరవంగా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించాలని బీజేపీ నాయకురాలు మాధవీలత పేర్కొన్నారు. మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్, సఫీల్గూడ, బలరాం నగర్ తదితర ప్రాంతాల్లో వినాయక మండపాల్లో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ నాయకురాలు మాధవీలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుణ్ణి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించి ముందుకు వెళ్లడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते सर्वेभ्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायण नमोस्तुते हिरण्यभात्रं मदोऽधूर्णं मधुव्यादानेति एकधा ब्रह्मणोपहारति एकदेवजमानस्याय दधाति श्रीवरसिद्धिविनायकाय नमः दिव्यमङ्गल नीराजनदीपं दर्शयामि जलार्क्षान् समर्पयामि नमस्कारान् समर्पयामि वरसिद्धिविनायक भगवान् వచ్చాను. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన వాళ్ళు పెట్టిన వినాయక చవితి సందర్భంగా అద్భుతమైన వినాయకుడిని ఇక్కడ వీళ్ళు స్థాపించడమే కాకుండా ఇక్కడ వీళ్ళందరూ కూడా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, భక్తిని చంద్రులు ఉన్నంత వరకు ముందుకు తీసుకొని వెళ్ళాలన్న వాళ్ళ అకుంఠిత భావము, దీక్షను చూసి నేను చాలా సంతోషపడమే కాకుండా ఇలాంటి భావాలు మల్కాజిగిరిలో అన్ని ప్రాంతాలలో ఉండాలి. ఇక్కడ వాళ్ళు క్షేమంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, సుఖశాంతులతోటి పరివారాలు కూడా అభివృద్ధి చెందాలి. ఎటువంటి కష్టాలు, నష్టాలు, ఆటంకాలన్నిటినీ కూడా ఆ విఘ్నేశ్వరుడు తొలగించి వీళ్ళ ఇళ్లలో చక్కటి అభ్యుదయము, అభివృద్ధి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఇటువంటి హైందవులతో ఈ భారతదేశము భవిష్యత్తుని, భాగ్యోదయంతో కూడిన భవిష్యత్తుని చూడాలని. మాణిక్యేశ్వరి నగర్ లో నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలలో జీరో సినిమా యూనిట్ పాల్గొనే ప్రత్యేక పూజలను నిర్వహించారు. మాణిక్యేశ్వరి నగర్ లో 7 టెంపుల్ తో పాటు ఓం గణేష్ తాపి కార్మిక సేవా సంఘం గణేష్ మండపాలను జీరో సినిమా యూనిట్ బృందం సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా, తనయుడు యంగ్ హీరో విజయ్ రాజా హీరోగా నటించిన జీరో సినిమాకు సంబంధించిన నటులు, దర్శకుడు, నిర్మాతలు, యాంకర్ జబర్దస్త్ ఆర్టిస్టు రీతు చౌదరి, వినయ్ మహదేవ్, శివకుమార్ పూజా కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో 7 టెంపుల్స్ అధ్యక్షుడు, టీడీపీ డివిజన్ అధ్యక్షులు గండికోట విజయ్ కుమార్, మాణిక్యేశ్వర్ నగర్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బొల్లపల్లి గ్రామంలో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారని గ్రామ ప్రజలు తెలిపారు. బొల్లపల్లి గ్రామంలో ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మందులు రవి పాల్గొని ఓం గణపతియే నమః అని అంటూ గణపతికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గణపతి గురించి ప్రజలకు ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలని కోరారు. గణపతికి ప్రతిరోజు ఉదయం లేచి గణపతి పూజలు చేస్తే విఘ్నాలు తొలగిపోతాయని తెలియజేశారు. గణపతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ముఖ్య నాయకులు కుమారస్వామి, రాజకుమార్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర Zero 971100. తిరిగి వార్తలకు స్వాగతం. డోన్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక నిమజ్జనాలను సైతం వైభవేతంగా చేపడుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉదయం నుండి పూజాది కార్యక్రమాలను చేపట్టి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనంతరం ఉట్టి కార్యక్రమంలో ప్రజలందరూ సంతోషంగా పాల్గొని వినాయకుడిని ఊరేగిస్తూ అబ్బిరెడ్డిపల్లి చెరువు వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన గంగా హారతిలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనకనక వస్తు వాహన సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం యజమానస్యాః డోన్ గ్రామ జనసంకల్పిత గణేష్ నిమజ్జనోత్సవ పర్వణి పుణ్యకాలే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే లంబోదరాయ ఏకదండాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ రవి గోగులోతుని కలిసిన డంపింగ్ యార్డు జేఏసీ సభ్యులు. డంపింగ్ యార్డు జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ రవి గోగులోతు ఐఏఎస్ ను కలిసి డంపింగ్ యార్డును మార్చడం, డంపింగ్ యార్డు వల్ల 18 లక్షల మంది ఆరోగ్యాలతో జీవితాలతో చెలగాటమాడుతూ చెరువులు, వాతావరణం, గాలి, వ్యవసాయ భూములు, భూజలాలు కలుషితమై చేపలు, పశువులు చనిపోతున్నాయని లెగసీ డంపును బయోమైనింగ్ చేయవలసిన వివరాలతో కూడిన ఎన్జీటీ ఆర్డర్ బుక్లెట్ ను అందజేశారు. ఎన్జీటీ కోర్టు ఆర్డర్ లో ఇచ్చిన సూచన మేరకు డంపింగ్ యార్డును 3 ప్రాంతాలకు తరలించవలసిందిగా తెలియజేశారు. రవి గోగులోతు స్పందించి దీనిపై పరిశీలన చేసి రిపోర్టు తయారు చేసి ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి శంకర్ నారాయణన్, ఏనుగు సంజీవరెడ్డి, రంగుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జవహర్ నగర్ నుంచి డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పేసి జేసీ ఆధ్వర్యంలో మన జేసీ కన్వీనర్ అయినటువంటి శంకర్ నారాయణ సార్, కోకానటి సంజీరెడ్డి అన్న మరియు ఇతర కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో ఎన్నో రిపోర్ట్లు ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ కోంపల్లి మోహన్ రెడ్డి అన్న తెచ్చినటువంటి ఆర్డర్ను ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ ఆ ఆర్డర్ను తుంగలో దొక్కుంటూ దాదాపు మేడ్చల్ జిల్లాలోని 18 లక్షల మంది ప్రాణాలతో జీవితాలతో చెలగాటమాడుతుంది. మొన్న వర్షాలకు ఆ నీళ్లు చుట్టుపక్కల ఉన్న చెరువులను కూడా ఆ నీళ్ళ వల్ల చేపలు, పశువులు చనిపోయే స్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ అధికార నాయకులు కూడా దానిపై స్పందించడం చాలా సిగ్గుచేటు. దానిలో భాగంగానే జేఏసీ ఆధ్వర్యంలో మేము జేఏసీ శంకర్ నారాయణ మరియు కోఆర్డినేటర్ అందరం కలిసి ఎమ్మెల్యేకు మరియు డిఐజీకి మరియు ఎంపీకి మరి ఎంపీ ఈటల రాజేంద్రన్నకు మరియు కమిషనర్ గారికి మరియు చిట్ట చివరిసారిగా మన హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ సార్ గారు ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్ట్ ఆర్డర్ బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ పీసీపీ కమిషనర్ అయినటువంటి బోర్డు మెంబర్ అయినటువంటి రవి గూగులో సార్ని కూడా కలవడం జరిగింది. మేము దయచేసి ఒక్కటే మీకు తెలియజేస్తున్నాం మరియు అధికారులకు హెచ్చరిస్తున్నాం. మా జీవితాలతో చెలగాటమాడే హక్కు మీకు లేదు. మా గాలి, మా నీరు, మా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం డంపింగ్ యార్డ్ వల్ల
విషపూరితమవుతున్నాయి, కాలుష్యమవుతున్నాయి. మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు వీలైన తొందరలో ఆ డంపింగ్ యార్డ్ తీసేసి ఏవైతే చుట్టుపక్కల 3 ప్రాంతాలను కేటాయించారో మీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని వెంటనే వీటిని ఏర్పాటు చేయాలి. మా దగ్గర చెత్తను లేకుండా అక్కడ చెత్తను తీయాలని చేసి అదే రామ్కీ సంస్థ మరియు జిహెచ్ఎంసీ ఏవైతే మా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందో వారికి హెచ్చరిస్తూ ఏదైతే 2022లో లెగసీ బయోమైనింగ్ని ప్రారంభించి 2024 డిసెంబర్ వరకు అక్కడ ఉన్న చెత్తను మొత్తం తీసేసి అక్కడ మొత్తం ప్లేయింగ్ గ్రౌండ్లా చేసి ఇక్కడ ల్యాండ్ను అప్పచెప్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ ప్రక్రియని ప్రారంభించకుండా ఇంకా సిటీలో ఉన్న నలుమూల నుంచి చెత్తను తెచ్చి మా డంపింగ్ యార్డ్ జవహర్నగర్లో వేసి మా ప్రజల ప్రాణాలతో చెలగాటపడింది. కాబట్టి మేము అందరు అధికారులకు, అధికార పార్టీలకు ఈ వెంటనే డంపింగ్ యార్డ్పై స్పందించాలని చెప్పేసి తెలియడం జరిగింది. లేని పక్షాన ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వస్తాం. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపాలలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను చేపట్టారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణనాథుల మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ, రామంతపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన గణనాథుల మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి. అనంతరం ప్రతినిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని, రాగిడి లక్ష్మారెడ్డిని ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ, రామంతపూర్ డివిజన్ల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జవహర్ నగర్ పరిసర ప్రాంతాలు డంపింగ్ యార్డుతో సతమతమవుతున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు వల్ల భూమి, వాయు, జలం కలుషితంతో నానా ఇబ్బందులను పడుతుంటే చెత్త లారీలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విరామం లేకుండా 24 గంటలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెత్తనంతా డంప్ చేస్తూ ఇక్కడ వాహనదారులకు రోడ్లపై వెళ్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం. డంపింగ్ యార్డు లారీలతో ప్రజలకు తప్పని తిప్పలు. విరామం లేకుండా రాధిక, దమ్మాయిగూడ మీదుగా టన్నుల కొద్ది చెత్తను తరలిస్తున్నారు. ఈ విషయాన్ని పట్టించుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీలు కేవలం ఎలక్షన్స్ టైంలోనే ప్రజలు గుర్తొస్తారా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డంపింగ్ యార్డు వల్ల జరిగే జల కాలుష్యం, వాయు కాలుష్యం మరియు వ్యాధులు, దుర్వాసనలతో ప్రజలు పడే ఇబ్బందులు ఇలాగే ఉండగా చెత్త తరలింపుకు వాడే వాహనాలు విరామం లేకుండా చెత్త తరలింపుకు దమ్మాయిగూడ రూట్లో నడవడం వలన ట్రాఫిక్ సమస్యలతో పాటు దుర్వాసన మరియు రోడ్లపై వ్యర్థాలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. డంపింగ్ యార్డు వాహనాలు రాధిక, దమ్మాయిగూడ రూట్లో నడవకుండా చూడాలని స్థానిక ప్రజలు విన్నవిస్తున్నారు. భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా చేస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. గోదావరి వరద భద్రాచలానికి పోటెత్తడంతో 50 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ కష్టపడుతూ ఉన్నాడని, అన్ని శాఖలు కూడా ఆయనతో పాటు పనిచేయాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి చేసి అన్ని జిల్లాలు ఈ జిల్లా వైపు చూసేలా చేస్తానని అన్నారు. వరదల సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఎటువంటి అవసరం ఉన్నా ప్రభుత్వం తరపున తన వంతు సహకారం, కృషి ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. అధికారులను ఈ సమావేశంలో వారు చేసే పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాములవారి ఆలయం అభివృద్ధి పనులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని, జిల్లాకు ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ అధికారులకు తెలియజేశారు. మీరు ఒకసారి ప్లాన్ చేసి లెవెల్స్ తీసుకొని దాని ప్రకారం ఎస్టిమేట్ చేస్తాం. పక్క రాష్ట్రాల నుంచి కూడా లీడర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. కలెక్టర్ గారికి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఆయన గారికి 100 మంది ఉంటాయి. ఇరిగేషన్ పని ఏంటంటే గోదావరి ఏ రకం వస్తుంది, జిల్లాలో ఎట్లా ఉంది, అట్లాగే ప్రాణహిత ఎట్లా ఉంది, మధ్యలో పడ్డ తాటిపేరు ఉపనదులు ఎట్లా ఉన్నాయి, ఫ్లో ఏంటి, ఆ ప్రాంతంలో వర్షపాతం ఏంటి, మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాదాన్ని 10 గంటల 20 గంటల ముందే మనం కనిపెట్టాలి.
కనిపెట్టి దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేసుకోవాలి. సార్ అదే చేస్తున్నాం సార్. అమరావతి దానిపైన ప్రాణహిత మీరు చెప్పినట్టు దానికి అనుబంధంగా ఉన్నటువంటి సబ్స్టేట్స్ కూడా తీసుకొని అవన్నీ క్యాలిక్యులేట్ చేసి పేరు తర్వాత మనకి నెప్పనవాగు అంటే పెద్ద స్ట్రీట్స్ ఉంటాయి సార్. నెప్పనవాగు ఉంటుంది ఇక్కడ మనకి ఆలపేరు అంటే అటు సైడ్ మనకి ఆపోజిట్ సైడ్లో పెద్దవాళ్ళు ఎడవడ ప్రయాణం అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మనకి రైతులు పడ్డ అసలు ఈ ఇవి పడ్డాయి అమ్ముబడ్డాయి ఇమీడియట్లీ చేసేసి వాటి సప్లై కూడా సార్ చెల్లా కూడా మాకు లాస్ట్ మంత్ కూడా మూమెంట్ అయింది, 15 కూడా అయింది సార్. లాస్ట్ మంత్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ అయింది సార్. సార్ అక్కడ నుంచి ప్రజలు తీసుకెళ్తున్నారా లేదా? ప్రజలు తీసుకెళ్తున్నారంటే 75% ఆఫ్ టేక్ అవుతుంది. అంటే 75% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 25% సిబి లాగా మిగిలిపోతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది సార్. అంటే ఎవ్రీ మంత్ దాదాపు సార్ అలాగే అవుతుంది. అలాగే సార్ కొంతమంది హోటల్స్కి అమ్ముకుంటున్నారు సార్. అంటే కార్డు 60 కేసెస్ బుక్ చేస్తాం సార్, 73 కేసెస్ తప్పు చేస్తే ఈ క్యాన్సిల్ చెప్తారు మనకి ఇలాంటి అవుతుంది. కాదు కూడా తప్పు చేస్తే మనకే ఇచ్చాం సార్. 2 షాపులు ఇలాగే కంటిన్యూ కంప్లైంట్స్ వస్తే అన్నిటికీ అమ్ముకుంటున్నారు. అమ్ముకునేది ఎక్కువ, ఇది తక్కువ. అందుకని మహిళా సంఘాలకు ఇచ్చేయండి. వచ్చినా కూడా కంగారు పడే పరిస్థితి ఉండేది. భద్రాచలం టౌన్ ఆగమనం అయ్యేది. అటువంటి పరిస్థితి రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థుల మేరకి కరకట్ట ఎక్స్టెన్షన్ని స్టార్ట్ చేయడం, దానివల్ల సుభాష్ నగర్ కానీ రైతు నుంచి మనకి అక్కడి నుంచి వచ్చే నీళ్ళు రాకుండా భద్రాచలం పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది. అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న 2వ బ్రిడ్జిని కూడా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఒక డిజైన్స్ కూడా తెప్పించి రేపు ఎన్ని అడుగులు వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరి ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత ప్రాతిపదిక మీద కలెక్టర్ గారు పంప్ హౌస్ కానీ ఇంత ఎస్డిపి కానీ ఈ యొక్క ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ట్యానింగ్ టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.